హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు బ్లాగ్. సో వినాయక చవితి వచ్చేసింది అండ్ మా ఇంట్లో వినాయక చవితికి డెకరేషన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో రండి మరి మా ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయో నేను మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ మా చిన్నోడు ఏం పని చేస్తున్నాడో చూసేయండి. నాన్న ఏం చేస్తున్నావు? నాన్న హెల్ప్ చేస్తున్నావు, అందరికీ హెల్ప్ చేస్తున్నావా? చూడండి అత్త ఏం చేస్తున్నది. ఇక యాక్చువల్గా అతే ఇక్కడ కింద కూర్చొని ఎరుతుండే, ఈ సార్ బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఈయన కూడా వచ్చి హెల్ప్ చేస్తాడంట. సో అందుకని ఇక్కడికి షిఫ్ట్ అయిపోయినారు. ఓకే, సో మీలో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. నాకు తెలీదు, నేను కూడా తెలుసుకుంటున్నా. నాతో పాటు మీరు కూడా. మా నాయనమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు పెడితే ఓకే మళ్ళీ పూలు సపరేట్ పెట్టి ఈ పూలను మాల గుచ్చి వినాయకుడికి వేస్తారు. అయితే రేపు మన ఇంట్లో కూడా ఇప్పుడు ఇవి మాల ఎక్లకేసి చేస్తాను. ఓకే, అంటే పూలతో పాటు ఇప్పుడు కూడా వేస్తాం అనమాట. తుమ్మి పూలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇంకా గరికమాల కూడా ఇష్టం కదా ఆయనకి. మొత్తం ఆయనకి గడ్డిలో ఉండడమే ఇష్టం. చలో, ఇది మేము తెచ్చిన తుమ్మి కూర. అన్ని రకాల చెట్లు, పండ్లు, కొమ్మలే పెడతాం. అందులో ఆయనకి అట్లా ఉండడమే ఇష్టం. మేము డెకోర్ చేయాలి అనుకుంటున్న ప్లేస్ అయితే ఇది. ఎప్పుడు కూడా మేము గణేషుని దేవుడి రూమ్లోనే పెట్టేవాళ్ళం. కాకపోతే ఈ ఇయర్ మటుకు ఇలాగా డెకోర్ చేసి పెట్టాలని అనుకున్నాము. అందరం కలిసి ప్లానింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పండు ఇంకా ఈయన వెళ్ళి సామాన్ మొత్తం తీసుకురావడానికి వెళ్ళారు. సో వచ్చిన తర్వాత చూపిస్తాను. అండ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, మేము థీమ్ ఎలా అనుకున్నాము, ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, మా